మిత్రులారా, ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం. మనం ప్రస్తుతం వచ్చేసి నవాబుపేట్ మండల్లో మరియు ఎన్మనగండ్ల గ్రామంలో ఉన్నాం. ఈ ఎన్మనగండ్ల గ్రామంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ విధంగా జరగబోతున్నాయి, రియల్గా వాస్తవాన్ని చెప్పాలంటే ఈ ఎన్మనగండ్లలో పెద్ద గ్రామ పంచాయతీ. ఎన్మనగండ్లలో ప్రజల్లో కళ్ళులో ఒక నిప్పులు ఎవరు గెలవబోతున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు ముందంజలో ఉన్నారు అని తెలుసుకునే ఇక సీనియర్ యంగ్ అండ్ డైనమిక్ సీనియర్ నాయకులు ఉన్నారు, రాష్ట్ర నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. అన్న నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. పేరేం పేరు అన్న? నా పేరు మొహమ్మద్ బాబర్ జలాలుద్దీన్. ఏం చేస్తుంటారు? నాది ఫంక్షన్ హాల్ ఉంది నవాబేట్లో, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిని. అయితే వాస్తవానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయన. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ గ్రామంలో ఏ విధంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి? ఈసారి ఎలక్షన్ వన్ సైడ్ కాబోతుంది. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి పొలిటికల్లో లేకుండా ఎన్మనగండ్లకు చాలా డెవలప్మెంట్ పనిచేశాడు కాబట్టి ఎన్మనగండ్ల విలేజ్ గ్రామంలో ఆయనకు మంచి పేరుంది. వన్ సైడ్ గా ఆయన సర్పంచ్ మరియు ఆయన ప్యానల్ మొత్తం గెలిచే అవకాశం ఉంది. అయితే వాస్తవానికి మాకు కొన్ని వినిపించిన సంఘటనలు ఏంది అంటే, ఈ గ్రామంలో మా సర్వే ప్రకారంగా శేఖర్ రెడ్డి గారు ఫస్ట్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే, బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చిన అని వెంటనే రాత్రి సమయంలోనే కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకున్నట్లు కొన్ని ఆరోపణలు వచ్చినాయి. దానిపైన మీ అభిప్రాయం ఏందన్న? ఆయన ఏ పార్టీకి లేడు, ఎప్పటి నుంచి కూడా ఏ పార్టీ లేడు. ఆయన హైదరాబాద్ ఉంటాడు, బిజినెస్ చేసుకుంటాడు, మంచి బిజినెస్ మ్యాన్. కాకపోతే ఊరికి మంచి చేయాలి, నా పేరు రావాలి అనే ఆలోచనతోనే మాత్రం ఆయన ఊరిని డెవలప్మెంట్ చేసిండు. మంచి ఎన్మనగండ్ల గేట్ దగ్గర కమాన్ కట్టిండు, ఇంకా వేరే ఎన్నెన్నో పనులు చేసిండ్రు. మైనారిటీలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అన్ని కుల మత భేదం లేకుండా అందరికీ సహాయం చేసుకుంటూ వచ్చిండు. ఆయనకు ఏ పార్టీతో సంబంధం ఎప్పుడు లేదు. కాకపోతే ఈసారి మాత్రం మా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆశించినాము, చంద్రశేఖర్ రెడ్డి వస్తే బాగుండే, ఆయన గెలిస్తే బాగుండే అని మేము అడిగితే మా రిక్వెస్ట్ మీద ఆయన వచ్చేసిండు, పార్టీలో కలిసిండు, బీఫామ్ కూడా తీసుకుని నామినేషన్ వేసిండు. అయితే చాలా మంది ఈ గ్రామ ప్రజలే ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఈ 2 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ మాకు ఏ విధంగా డెవలప్ చేయలేదు, మరి ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వస్తే మరి ఏం డెవలప్ చేస్తారు, అసలు ఫెయిల్ అయిపోతుందా అన్నట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తప్పు మీరు మాట్లాడేది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ప్రజలు అంటున్నారు మీరు అదే మీరు ప్రజల తరపు నుంచి మీరు చెప్తున్నారు కాబట్టి మీకు చెప్తే మీ ప్రజలకు చెప్పండి. మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చింది, ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తుంది. ఇంతకు ముందు ఎన్ని ఉండే రేషన్ కార్డులు ఎన్మనగండ్లలో మీకు తెలుసా? తెలియదు. ఇప్పుడు 100% ప్రతి ఒక్కరికి బియ్యం దొరుకుతుంది, సంతోషంగా ఉన్నారు. గ్యాస్ ఫ్రీ ఉంది, 500 కు గ్యాస్ ఉంది, కరెంట్ ఫ్రీ ఉంది. ఇంకేం కావాలన్నా ఫ్రీ బస్ ఇచ్చిండ్రు. మీరు అడిగిన ఏదైతే చెప్పిండ్రో గ్యారంటీలు 6 గ్యారంటీలు అన్ని పూర్తి చేసినాము. ఇంద్రమ్మ గృహాలు ఇచ్చినాము, ఇంకేం కావాలి? అన్ని ఇచ్చినాము. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలు మా దిక్కే ఉన్నారు. వన్ సైడ్ ఎన్మనగండ్ల మాత్రం, ఎన్మనగండ్ల కాకుండా నవాబేట మండలం మొత్తం వన్ సైడ్ రిజల్ట్ కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. అయితే వాస్తవానికైనా మంచి పాయింట్ మాట్లాడారు. నేను కూడా ఏమని చెప్పాలనుకుంటే, ఈ ఎన్మనగండ్ల ప్రాంతంలో చాలా మంది ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే, గ్రూప్ రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు. మొత్తం ఒక 2-3 ఒక గ్రూపు, ఇంకా 5-6 మంది ఒక గ్రూపు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డెవలప్మెంట్ కోసమే గ్రూప్ రాజకీయాలు ఎక్కువ చేస్తున్నట్లు చాలా మంది మాట్లాడుతున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? గ్రూప్ ఎక్కడ గ్రూప్ ఉందమ్మా? కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒకటే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. టిఆర్ఎస్ గాని, బిఆర్ఎస్ గాని, బీజేపీ గాని, టీడీపీ గాని వాళ్ళు నోరెత్తి మాట్లాడలేరు. వాళ్ళ లీడర్ ఏం చెప్తే అదే ఫైనల్. ఇక్కడ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి చిన్న కార్యకర్త నుంచి చిన్న ప్రజల నుండి పిసిసి ప్రెసిడెంట్ వరకు మాట్లాడే హక్కు మాకు స్వాతంత్ర్యం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. అదన్నీ తప్పు. గ్రూప్ రాజకీయాలు ఏం లేవు. అందరూ ఒకటే ఉన్నాము, ఒకటిగానే ఉంటాము. ఖచ్చితంగా మా నవాబేట మండలం అన్ని గ్రామ పంచాయతీలో జెండా ఎగరేస్తాము. చివరిగా మీ గ్రామ ప్రజలకు, యువతకు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? అందరూ మా శేఖర్ రెడ్డి ప్యానల్ కాంగ్రెస్ నుంచి నిలవైన అందరినీ ఓటేసి గెలిపించాలని కోరుచున్నాం.